లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మా పాపకు 17 షైన్ హాస్పిటల్ నిజామాబాద్లో సిజేరియన్ జరిగింది. 17 తారీఖు ఏప్రిల్కు. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించారు. ఆ తర్వాత 26 తెల్లవారుజామున అంటే రాత్రి 11:30 నుంచి బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే తొందరగా స్పందించలేరు. తర్వాత సిస్టర్ మాట్లాడి ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నది డాక్టర్ అని చెప్తే ఆ ట్యాబ్లెట్ వేసినాక కూడా తగ్గుతలేదు, రక్తస్రావం అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. ఆ తర్వాత మేము మళ్ళీ ఫోన్లు చేస్తున్నాం, ఒకసారి లిఫ్ట్ చేస్తూ చేయట్లేదు వాళ్ళు. అయితే సీరియస్ బాగున్నదని అంబులెన్స్లో తెల్లవారుజామున 3:30కు షైన్ హాస్పిటల్కి వెళ్ళినాం. అంబులెన్స్లో అమ్మాయికి తీసుకొని పోయినాము. అయితే అక్కడ ఎవరు కూడా స్ట్రెచర్ ఇవ్వడానికి కానీ ఎవరు సిబ్బంది లేరు, ఎవరు లేరు. ఒక నర్స్ వచ్చిన తర్వాత డాక్టర్కి పిలవమంటే లేదు, ఎందుకు వచ్చారు ఇప్పుడు అంటుంది. మళ్ళీ లేదు సీరియస్ ఉందంటే సరే అని మేమే తీసుకెళ్ళి హాస్పిటల్లో వీల్ చైర్ మీద తీసుకెళ్ళినాం మా బాబు మేము. ఆ తర్వాత నర్సే ఫోన్లో మాట్లాడి డాక్టర్తో ట్రీట్మెంట్ చేసింది. డాక్టర్ పిలవమని ఎంత ప్రాధాయపడ్డా కానీ పిలవలేదు. బాగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. 11:30 నుంచి అవుతుంది, వాళ్ళకి తెలుసు. 3:30కి కూడా అవుతుంది. 6 గంటల తర్వాత 6 గంటల అప్పుడు డాక్టర్ వచ్చి చూసి ఎమ్మండి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమో ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి అయితే ఉంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. సిస్టర్కి అడిగితే తగ్గుతుంది మేడం చెప్పింది కదా, కొద్దిగా టైం పడుతుంది, ఒకేసారి అవుతుందా అంటే మేము మా బదల్లో మేము ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ 8:30 ఇట్లా వచ్చింది డాక్టర్. ఒక ఆపరేషన్ చేసి ఆపరేషన్ కొరకు వచ్చి అట్లా చూసేవారు బాగా సీరియస్ అయిపోయింది. పేషెంట్ కండిషన్ మొత్తం వైట్ అయిపోయింది, బాగా బ్లీడ్ అయిపోయి బీపీ అన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు బ్లడ్ టెస్టులు అవి అన్ని టెస్టులు చేయించి రక్తం కావాలని రక్తం తెప్పించి 9:30 తర్వాత సీరియస్ కండిషన్ ఉంది, మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, హైదరాబాద్ ఇమీడియట్లీ పెద్ద ఆసుపత్రికి పోవాలని చెప్పేసి మనోరమ పంపించింది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సుమారు 11 గంటలప్పుడు దగ్గర అడ్మిట్ చేసుకొని వాళ్ళు ఆపరేషన్ చేసి ఒక 28 నుంచి 30 రక్త బాటిల్లోకి ఇచ్చారు. ప్లాస్మా కానీ బ్లడ్ కానీ చాలా సీరియస్ కండిషన్ ఉండే. ఆ తర్వాత లాస్ట్ తప్పని పరిస్థితిలో రమాదేవి మేడం మనోరమలో లేకుంటే బతికే కష్టం ఉంది, బ్లీడింగ్ ఆగుతూనే లేదు కంటిన్యూ అని చెప్పేసి గర్భాశయం తీస్తేనే బతుకుతుంది అంటే సరే తప్పని పరిస్థితిలో గర్భాశయం తీసేయాల్సి వచ్చింది. దీనికి కారణం షైన్ హాస్పిటల్లో డాక్టర్ సనోబార్ రెహమాన్ ఆపరేషన్ అప్పుడు సరిగా ఆపరేషన్ చేయకుండా అది ప్లజెంటా టిష్యూ అని గర్భంలో వదిలేసింది. అలా మనోరమ దాంట్లో రికార్డులో కూడా వచ్చింది 11.4 అనేమో ఉంది, ఆ సైజు ఉందని. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి తీవ్ర రక్తస్రావం జరిగి ఇంతవరకు వచ్చింది. ఆ ఆపరేషన్ సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించి సరి అయిన టైంలో చికిత్స చేయని డాక్టర్ సనోబార్ రెహమాన్కు క్రిమినల్ చర్యలు తీసుకొని ఆసుపత్రిని శాశ్వతంగా మూసేయాలి. అక్కడ సిబ్బంది లేరు, ఎవరు కూడా ట్రైన్ సిబ్బంది లేరు, ఎవరు కూడా డాక్టర్ లేరు. 24/7 అని చెప్పేసి బోర్డులు పెట్టారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కలెక్టర్ గారిని కానీ డిఎంఎన్హెచ్ఓ గారిని కానీ. ఇంకా ఎవరికి ఇట్లా జరగదని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.